వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. ఈరోజు మనతో పాటు బ్యూటిఫుల్ రాశి గారు ఉన్నారు. సో ఎవర్ గ్రీన్ అనమాట. సో ఎన్నో మంచి పాత్రలు, ఎన్నో మంచి సినిమాలు, ఎన్నో గుర్తుండిపోయే పాటలు ఇవన్నీ రాశి గారి ఫిల్మోగ్రఫీలో మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈరోజు అనుమాన పక్షి మూవీలో కూడా ఆవిడ ఒక మంచి క్యారెక్టర్ చేయడం జరిగింది. సో అనుమాన పక్షి గురించి అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. సో ఎన్నో మంచి పాత్రలు, ఎన్నో గుర్తుండిపోయే పాటలు. సో ఇప్పుడు మళ్ళీ ఈ వర్షన్లోకి రావడం, మళ్ళీ అనుమాన పక్షిలో క్యారెక్టర్ చేయడం ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ అండి. అనుమాన పక్షిలో మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయని ఒక క్యారెక్టర్ వచ్చి చెప్పారు, నాకు నెరేట్ చేశారు విమల్ గారు. సో ఇమీడియట్లీ యాక్సెప్టెడ్ ఇట్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ మెమరబుల్ క్యారెక్టర్ అవుతుందని నమ్మకం ఉంది నాకు. ప్రేయసిరావిలో నీకోసం నీకోసం సాంగ్ అనేది అసలు ఇప్పటికీ కూడా ట్రెండింగ్లో ఉంది సాంగ్. ఎప్పుడైనా హమ్ చేసుకుంటూ ఉంటారా? ఆ సాంగ్ ఎప్పుడు వింటూ ఉంటారా? నేను విన్ను, మా ఇంట్లో వింటుంటారు. మా మేట్స్ కానీ ఏదైనా సరే వాళ్ళు రింగ్ టోన్ పెట్టుకుంటుంటారు. సో అది నేను వాళ్ళకి కాల్ చేసినప్పుడు అది రింగ్ టోన్ వస్తుంటుంది నాకు. ఓకే. అండ్ బెస్ట్ అంటే చాలా మంది ఆర్టిస్టులతో మీరు పెద్ద పెద్ద హీరోస్తో వర్క్ చేశారు. బెస్ట్ కో ఆర్టిస్ట్ అంటే మీకు ఇష్టమైన కో ఆర్టిస్ట్ ఎవరు? అందరూ, బికాజ్ ఐఎమ్ వెరీ ఫ్రెండ్లీ విత్ ఎవ్రీ వన్. బట్ మ్యారేజ్ తర్వాత ఎవరితో నేను టచ్లో లేను, బికాస్ ఐ జస్ట్ వాంట్ టు మెయింటైన్ దట్ ఫ్రెండ్షిప్ అనమాట. దాని తర్వాత కూడా మన టచ్లో ఉంటే వాళ్ళు బిజీగా ఉండొచ్చు, నాకు రెస్పాండ్ అవ్వకపోవచ్చు, నేను బిజీగా ఉండొచ్చు. సో ఐ జస్ట్ కెప్ట్ ఎవ్రీబడీస్ ఫోన్. ఏది నేను ఫోన్ సిమ్ మార్చేసాను, ఫోన్ తీసేసాను. సో వెన్ ఐఎమ్ బ్యాక్ అగైన్, సో వెన్ ఐ మెట్ శ్రీ ఆర్ వెన్ ఐ మెట్ నవీన్, సో లయ కానీ ఆమని కానీ, సో అది ఆ ఫ్రెండ్షిప్ అలాగే జస్ట్ మెయింటైనింగ్ ఇట్ అంతే. ఎవ్రీబడి ఈస్ వెరీ నైస్. 90s ఆరా అనేది 90s ఆ సోల్ అనేది నిజంగా వేరు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి. అండ్ అప్పటికి ఇప్పటికి మీరు ఏం డిఫరెన్స్ గమనించారు? అప్పుడు సోషల్ మీడియా లేదు, ఇప్పుడు ఉంది, అంతే. అదే డిఫరెన్స్. రీసెంట్గా కూడా వైరల్ అవుతుంది మీరు అన్న మాటలు. అంటే ఒక షో రూపంలో కొంతమంది చేసిన వ్యాఖ్యలకి మీరు రెస్పాండ్ అయ్యి ఒక వీడియో కూడా వదిలేరు. సో దాని గురించి అసలు ఏంటి మేడం, ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటున్నాను. సో ఎందుకు అలా క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది? క్లారిఫికేషన్ అంటే ఆ వీడియోలోనే చెప్పినట్టు. యాక్చువల్ నేను మిమ్మల్ని అడగాలి, మీరు చెప్పండి. ఎస్. అదే రాశి ఫలాలు అనడం గురించి అది డన్ విత్ దాట్, బికాజ్ నేను అది అప్పుడు నేను గమనించలేదు, తర్వాత నేను గమనించాను. సో అది ఐ హ్యావ్ టు టెల్ దట్ ఐ డోంట్ ఫీల్ గుడ్ అబౌట్ దిస్. అది చిన్న వీడియో నేను పెట్టాను. అది తర్వాత అది వైరల్ అయిందని మా కజిన్స్ మీలాంటి వాళ్ళు ఎప్పుడైనా కలిసినప్పుడు చెప్తున్నారు. సో అది వైరల్ చేసింది నేను కాదు. ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్ దట్ ఐ డోంట్ వాంట్ టు డూ దిస్. ఇలాంటి పిచ్చి మాటలతో కామెడీ చేయాలి అనుకుంటున్నారు కదా, మరి అప్పటి రోజుల్లో కామెడీ అనేది చాలా న్యాచురల్గా వెళ్ళిపోయేది. ఇప్పటికి అప్పటికి ఇదే తేడా మనం గమనిస్తున్నాము. ఈ టైప్ ఆఫ్ కామెడీ గురించి అసలు మీరు ఏం చెప్తారు? ఏమండి, ఇప్పుడు కామెడీ చేసే వాళ్ళని చిన్నపిల్లలు కాదు, వాళ్ళకి అన్నీ తెలుసు. వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ మెచ్యూర్డ్. అది వాళ్ళని అడగాలి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో చూసుకున్నట్లయితే అనుమాన పక్షి అనే మూవీలో ఒక మంచి క్యారెక్టర్ చేయడం జరిగింది. అండ్ అలాగే రీసెంట్గా ఏదైతే ఒక ఇష్యూ సర్క్యులేట్ అవుతుందో రాశి ఫలాల గురించి ఒక సర్క్యులేట్ అవుతుంది, వైరల్ చేస్తున్నారు. అది కూడా ఆవిడకి తెలియడం జరిగింది. సో దాన్ని బట్టే నేను రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది, కానీ నేను వైరల్ చేయలేదు ఆ కంటెంట్ని అని రాశి గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నీరజ్ తరాని, మెగా 9 టీవీ, హైదరాబాద్ నుంచి.